స్టార్ట్ చేసేస్తే ఈరోజు అందరికి నా పేరు చెప్పుకుంటే ఇంకా నా పేరు అరవింద్. నేను హెల్త్ కోచ్. ఓకే. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు నేను నా స్క్రీన్ ప్రెజెంట్ చేసుకుంటా, అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అండ్ ఇంటరాక్టివ్గా పెట్టుకుందాం ఈరోజు సెషన్. క్వశ్చన్స్ అడుగుతుండండి. మనం ఇందాక అప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం కదా చాట్లో అట్లా. ఓకే. సో ఈరోజు యాక్యుప్రెషర్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అసలు ఏంటి, ఏం చేస్తుంటాం. ఓకే. మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి, ఎందుకంటే మధ్యలోని క్వశ్చన్స్ కూడా క్విజ్ కూడా ఉంటుంటది కాబట్టి ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకే. కొత్తగా చాలా నేర్చుకుంటుంటాం ఈరోజు కాబట్టి. ఓకే. ఇంకా టాపిక్ తో డైవర్ట్ మనం అవ్వకుండా నేను నా స్క్రీన్ ప్రెజెంట్ చేసేస్తా ఇంకా వెంటనే. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది అంటే లైక్ పెట్టడానికి ట్రై చేయండి. లైక్ వస్తుందా? కెమెరా కూడా అందరూ ఆన్ పెట్టేసుకోండి అట్లాగే. రామకృష్ణ గారు, తాయిరా గారు, బాలశంకర్ గారు. ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? నేను ప్రెజెంట్ చేసేది ఓకే. ఇంకా ఈ రోజు టాపిక్ వచ్చేసి అక్యుప్రెషర్ గురించి డిస్కస్ చేస్తుంటాం మనం. ఓకే. వెయిట్, నేను కొంచెం చిన్నది చేసేసి ఇంకా స్టార్ట్ చేసేస్తా. ఓకే. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ లో వస్తుంది కదా అందరికి పెద్దగా? రైట్. ఓకే. సో ఇంకా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇంకా మనం మాట్లాడినట్టు అక్యుప్రెషర్ పాయింట్స్ అంటే ఏంటి, దానికి డయాబెటీస్కి ఏంటి సంబంధం, మరి ఎట్లా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇది ఈ రోజు ఎజెండా. ఓకే. దాని గురించి మనం తెలుసుకుని మాట్లాడుకున్న తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి, మరి అది ఎందుకు చేయాలి, డయాబెటీస్లో ఎట్లా ఉపయోగపడుతుంది మనకి, అట్లాగే పాయింట్స్ అనేది కూడా అక్యుప్రెషర్కి పాయింట్స్ అనేది ఏంటి, అందులో ముద్రాస్ అనేది ఎట్లా చేయాలి, ఏంటి మనకి ఇంపార్టెంట్ ముద్రాస్ ఏంటి, మరి చేసినప్పుడు ఇట్లాంటివి ముద్ర చేసినప్పుడు ఏ టైంలో చేయాలి, ఏ టైంలో చేయకూడదు, రికమెండేషన్స్ అంతా కూడా, మరి దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అదంతా కూడా తీసుకుంటుంటాం. ఇదంతా తర్వాత మళ్ళీ మనకి క్విజ్ కూడా ఉంటుంది. డెఫినెట్గా జాగ్రత్తగా వింటూ ఉండండి ఇంకా టాపిక్ అంతా కూడా. ఓకే. అట్లాగే ఇంకా యాక్యుప్రెషర్ గురించి అన్నప్పుడు, ఓకే, ఏంటి అసలు, ఏంటి యాక్యుప్రెషర్ అంటే ఏంటి, ఎంతమందికి తెలుసు? ఇప్పుడు విన్నర్ ఆక్యుప్రెషర్ అని చెప్పి జనరల్గా ఇది ఒక చైనీస్ మెడిసిన్ కాన్సెప్ట్ అన్నమాట. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ కాన్సెప్ట్ ఎన్నో సంవత్సరాల క్రితంగా. ఓకే. ఇదేంటి, మెడిసిన్ కి ఆల్టర్నేటివ్ గా, ఓకే, ఈ యాక్యుప్రెషర్ టెక్నిక్ అనేది వాడుతూ ఉంటే మరి దాని వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎట్లా వస్తాయి అనేది ఒక పాయింట్ లో, అంటే మన బాడీలో ఒక పాయింట్ పైన అట్లా ప్రెషర్ ఒత్తిడి పెట్టుకుంటూ ఎట్లా మనం బాడీని మెరుగుపరుచుకుంటాం, ఎట్లా అది మెరుగుపడుతుంది అనేది ఈ యాక్యుప్రెషర్ అనేది. ఓకే. మరి డయాబెటీస్ లో ఏంటి, ఏం చేస్తుంది ఇది యాక్యుప్రెషర్ అనేది, ఏం చేస్తుంది అని అంటే సేమ్ మీ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎట్లా? కార్టిసాల్ అని అంటాం, అంటే స్ట్రెస్ హార్మోన్. ఇది హార్మోన్ గురించి మాట్లాడినప్పుడు కార్టిసాల్ అనేది కూడా ఒక స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. దీన్ని తగ్గించాలి ముందుగా అని అంటే కూడా అక్కడ కనిపిస్తుంది కదా ముద్ర. మేబీ నేను అది కొంచెం జరపడానికి ట్రై చేస్తాను, నా స్క్రీన్ అనేది. ఓకే. ఎనీవే, అక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా మీకు ప్రెషర్ పాయింట్ అనేది ఎట్లా పట్టుకోవాలి. రైట్. అట్లా ప్రెషర్ బిల్డ్ చేసినప్పుడు అక్కడ మనం అట్లా చాలా చిన్నగా అట్లా ఆ ప్రెషర్ పాయింట్లు పట్టుకునడం వల్ల ఏంటి, ప్రతి ఒక్క ప్రెషర్ పాయింట్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్కడ పట్టుకోవాలి ఏంటి దాన్ని బట్టి మనకి బెనిఫిట్స్ అనేది వేరేగా ఉంటాయి. సో అట్లా మీ స్ట్రెస్ హార్మోన్ ని తగ్గించి షుగర్ కంట్రోల్ చేయడంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా సిమ్టమ్స్ లో కూడా దాన్ని తగ్గించడానికి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పాదాలు మంటలు ఉన్నాయి, ఓకే, లేకపోతే నీరసంగా ఉంటుంది, లేదంటే డైజెషన్ సరిగ్గా లేదు, సరిగ్గా అరగడం లేదు, అరుగుదల అనేది కొంచెం బెటర్గా ఉండాలి, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే కూడా దాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా ఇందులో వింటూ ఉండండి. మరి సేమ్ సిమ్టమ్స్ లో పాదాల మంటలు కూడా ఇట్లాంటివి ఏం చేస్తున్నారు మరి, కాలు నొప్పులు ఇందాక మాట్లాడినట్టు వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఓకే. అట్లాగే మరి
మీ ప్యాంక్రియా ఏదైతే ఇన్సులిన్ తయారు చేస్తుంది, మనం ఇన్సులిన్ అని మాట్లాడతాం మెయిన్గా, ఒక హార్మోన్ అది కూడా, అది తయారవ్వడానికి కూడా ఇది దాన్ని ప్రోత్సహిస్తుంది, దాన్ని మెరుగుపరుస్తుంది, దాన్ని ఇన్సులిన్ అనేది ఎక్కువగా తయారు చేయడానికి మన ప్యాంక్రియాస్కి. ఏ ముద్ర వాడుతూ ఉండాలి? ఓకే. మనకి ఇది ఎవ్రీ మనకి మనకి వీడియో కూడా ఉన్నాయి, ఇట్లాంటి వీడియోస్ కూడా మనకి షుగర్ ఫిట్ యాప్ లోనే ఉంటూ ఉంటాయి. నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అట్లా ఇంప్రూవ్మెంట్స్ కోసం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఎట్లయితే మనం ఏ ముద్రతో మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి, ఫ్యాట్ బర్నింగ్ ఎట్లా మనం మెరుగుపరచుకోవచ్చు అని తొందరగా చేయొచ్చు. ఓకే. ఇన్సులిన్ తయారయ్యేది ఏదైతే మన బాడీ తయారు చేస్తుందో దాన్ని ఎట్లాగా మనం మెరుగుపరచుకోవాలి, ఎక్కువగా తయారు చేసేలాగా షుగర్ని కంట్రోల్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా ఈ ముద్రతో కూడా, అట్లాంటి ముద్రతో కూడా మనం చేయొచ్చు. ఓకే. మరి ఏంటి బెనిఫిట్స్ ఏంటి? సేమ్ మజిల్ మజిల్ టెన్షన్ ని తగ్గించడానికి, అంటే మీ కండరాల పైన ఇప్పుడు నొప్పిగా ఉంటుంది ఏదైనా చేసినప్పుడు, కండరాలు నొప్పులు వేస్తున్నాయి లేకపోతే కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, దాన్ని రిలాక్స్ చేయడానికి, ఆ మజిల్ ని రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది మనకి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇది. ఇది దీని బెనిఫిట్స్ మనం అది చేయడం వల్ల. అదొకటే కాదు, నేను ముద్రలు చూస్తూ ఉంటా, మరి ఏం చేస్తుండాలి మరి అనేది ఇంపార్టెంట్ ముద్ర కూడా, మరి ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా సేమ్ అట్లాగే స్ట్రెస్ మేనేజ్ చేయడానికి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. ఓకే. ఈ హార్మోన్ కార్టిసాల్ అయితే ఏదైతుందో దాన్ని తగ్గించి మనకి స్ట్రెస్ అనేది తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అట్లాగే ఫాస్టర్ హీలింగ్ అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న లోపల నుంచి మనం ఏదైతే మెరుగుపరుచుకోవడానికి, ఓకే, ఇదంతా కూడా తొందరగా చేస్తుంది, ఫాస్ట్ గా చేస్తుంది అనమాట, దాన్ని పెంచేస్తుంది అది. ఓకే. అట్లాగే మెయిన్ గా మరి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేది ఏంటి, ఎక్కడ మరి ఈ పాయింట్స్ అనేది ఎక్కడ ఉంటాయి? మరి మీరు అను ఆ మీరు ఆ ఫోటోలో చూసినట్టు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మనం పామ్ అంటే అరచేతి పైన కానివ్వండి ఎట్లా పట్టుకోవాలి, లేదంటే మీ మణికట్టు బ్రెస్ట్ పైన కూడా కానివ్వండి ఎట్లా పట్టుకోవాలి, లేదంటే మోకాల దగ్గర కానివ్వండి, పాదాలు కానివ్వండి, కిడ్నీ పాయింట్స్ కానివ్వండి, ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి మనకి. మనం ఇది ఎంత చేయాల్సింది అట్లా అట్లా నొక్కి పట్టుకోవడం. ఆ ప్రెషర్ పాయింట్ లో అట్లా నొక్కి పట్టేసుకున్నప్పుడు జనరల్ గా ఇక్కడ పామ్ అని మాట్లాడుకున్నప్పుడు దానిపైన అట్లా ప్రెషర్ పాయింట్ అనేది దానిపైన అట్లా నొక్కి పట్టుకుంటే ఎట్లా పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి అదంతా కూడా, ఓకే, మన ట్రైనర్ నేర్పిస్తుంటారు, పూజ గారి సెక్షన్స్. మీరు ఇవన్నీ సెషన్స్ జాయిన్ అవుతుంటే అందులో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి, ముద్రలు ఏం వాడుతుండాలి, ఎట్లా పట్టుకోవాలి. జనరల్ గా ప్రెషర్ పాయింట్ అనేది ఎట్లా చేస్తాం మనము, ఏదన్నా పాయింట్ లో పట్టుకుని 1 నుంచి 3 నిమిషాలు, 1 to 3 minutes అనే వరకు అంతవరకు మనం అట్లా పట్టుకుని ఉండడం వల్ల ఆ దానిపైన ఒత్తిడి పడుతుంది జనరల్ గా, రైట్? ఒత్తిడి పడినప్పుడు మరి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అది ఎట్లా మనకి రియాక్ట్ అవుతుంది? ఓకే. దాని బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కానివ్వండి, ఇందాక మనం చూసుకున్నట్టు, ఓకే, ఆ నొప్పిని తగ్గించడం కానివ్వండి, పెయిన్ రిలీఫ్ చేయడానికి కానివ్వండి, ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అప్పుడు మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఎక్కడెక్కడ అనేది అంటే, అది అరిచేతిలో కానివ్వండి, మీ మణికట్టు wrist లో కానివ్వండి, మోకాలు కానివ్వండి, పాదాలు కూడా కానివ్వండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో. ఓకే. అట్లా పాదంలో ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకున్నప్పుడు ఏ ప్రెషర్ పాయింట్ పైన పడుతుంది, అది ఏం బెనిఫిట్స్ ఇస్తుంది, అదంతా కూడా మన సెషన్స్ లో ఉంటుంటాయి. జాయిన్ అవుతుండండి, నేర్చుకుంటూ ఉండండి ఇంకా. ఓకే. మరి ముద్రల గురించి మాట్లాడినప్పుడు ఇందాక నేను మాట్లాడినట్టు ముద్ర సేమ్ అక్కడ కనిపిస్తుంది కదా, చేత్తో ముద్ర అనేది ఎట్లా చేస్తుండాలి, ఏ ముద్రతో ఎట్లా మనకి బెనిఫిట్స్ ఉంటాయి జనరల్ గా, దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇది మెయిన్ ముద్రలు, మనకి ఇంపార్టెంట్ ముద్రలు డయాబెటీస్ లో. ఓకే. అందులో ఏమేమి ఉన్నాయి? లింగ ముద్ర, అంటే మొదటి ఫోటోలో కనిపిస్తుంది కదా మీకు, అట్లా బొటన వేలు మరి అట్లా పట్టేసుకుని, ఓకే, నేను చేసినట్టు జనరల్ గా ఆ బొటన్ వేల్ని అట్లా పట్టేసుకుని ఈ వేళ్ళకి మధ్యలో అట్లా పెట్టేసుకోండి ఇంకా, రైట్? కనిపిస్తుంది అనుకుంటా కదా అందరికి. ఆ బొటన్ వేలు ఉంది కదా, దాన్ని ఈ రెండిటితో అట్లా పట్టుకుని వేళ్ళని మధ్యలో పెట్టేసుకుని బొట్టల వేళ్ళని అట్లా పెట్టడం, లింగముద్ర అని అంటాం దీన్ని. ఓకే. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ మరి? ఇందాక మాట్లాడుకున్నామా ప్యాంక్రియాటైటిక్ స్టిమ్యులేషన్, అంటే మీ ప్యాంక్రియాస్ కి
ఇన్సులిన్ తయారు చేయాలి అనే సిగ్నల్ పంపిస్తుంటది ఎక్కువగా ఇంకా. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇన్సులిన్ తయారవ్వడం. దాంతోపాటు మీ మెటబాలిజం. ఓకే, మీరేం తీసుకుంటున్నారు, దాన్ని అది సరిగ్గా వాడుకోవడం, అంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి చిన్నగా తయారు చేసేసి మళ్ళీ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మన పోషకాలన్నీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని సరిగ్గా వాడుకోవడం, మెటబాలిజం అని అంటాం దాన్ని. దాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి, అట్లాగే ఈ ఫ్యాట్ అనేది కరిగించడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ ముద్ర. ఓకే, సో అందరూ చేయగలుగుతారు అట్లా. చూద్దాం ఎవరో చేయగలుగుతారు అట్లా. ఏం లేదు, ఇది ఉంది కదా బొటన్ వేలు, బొటన్ వేలులో ఈ రెండింటి మధ్యలో అట్లా పట్టుకుని ఈ వేళ్ళని మధ్యలోకి అట్లా పెట్టేసేయాలి అంతే. దాన్ని, ఈ బొటన్ వేలుని అట్లా పైకి పెట్టేస్తే అది మీ లింగముద్ర. ఓకే, ఎవరో చేయగలుగుతున్నారు ఇట్లా. అర్థమైందా? ఓకే, శిఖరావు గారు. ఓకే, ఎవరెవరు చేస్తున్నారు ఇంకా? తాహిరా గారు చేస్తున్నారు, వెరీ గుడ్. ఓకే, సేమ్ సేమ్. ఓకే, అర్థమైంది కదా. ఈ ముద్ర ఎట్లా పర్ఫామ్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్, అది నేర్చుకుంటున్నాం. ఓకే, సేమ్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి మరి సూర్యముద్ర. దాని కింద ఉన్న ఫోటో, లింగముద్రకి కిందగా ఉన్న ఫోటోలో దాన్ని సూర్యముద్ర అని అంటాం. జనరల్గా మనం అట్లా కూర్చున్నప్పుడు మన రింగ్ ఫింగర్ అని అంటాం, రింగ్ ఫింగర్, మన ఉంగరం పెట్టుకునే ఫింగర్ అన్నమాట ఇది, వేలు. దాన్ని అట్లా ఫోల్డ్ చేసేసి దాన్ని అట్లా పట్టుకుని. ఓకే, జనరల్గా. ఓకే, ఇది ఇది కూడా చేయగలుగుతున్నారా? ఓకే, దాన్ని అట్లా పట్టుకుని ఉండడం, దీన్ని సూర్యముద్ర అని అంటాం. దీనివల్ల మన బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల ఏమవుతుంది జనరల్ గా అని అంటే కూడా. ఓకే, దీనివల్ల, ఈ ముద్ర వల్ల మీ థైరాయిడ్ అనేది కూడా ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉంటుంది, థైరాయిడ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే సరిగ్గా హార్మోన్ రిలీజ్ చేయడం మనకు కావాల్సినంత. అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు హైపో లేకపోతే హైపర్ థైరాయిడిజం అని అంటాం కదా. థైరాయిడ్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. మరి హార్మోన్ సరిగ్గా లేనప్పుడు ఎక్కువగా తయారవుతుందా, తక్కువగా తయారవుతుందా, రెండు కూడా ఇబ్బంది. మనకు కావాల్సినంత హార్మోన్ కావాలి, తయారవ్వాలి, మరి బాడీ తయారు చేస్తూ ఉండాలన్నమాట. సేమ్ థింగ్ శ్రీనివాస్ గారు, వెరీ గుడ్. రైట్, సేమ్ అట్లా. ఈ మీ ఉగ్రం పెట్టుకునే మనకి వేలు ఉంటుంది కదా, దాన్ని అట్లా ఫోల్డ్ చేసేసి మీ బొటన్ వేలుతో అట్లా పట్టుకోవడం అంతే. దాన్ని అట్లా పట్టుకుని అట్లా, దాన్ని సూర్యముద్ర అని అంటాం. అట్లాగే దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంటది ఈ సూర్యముద్ర అనేది. జనరల్ గా రెండు చేతులతో అట్లా ఈ సూర్యముద్ర, మీరు మెడిటేషన్ చేసే టైంలో ఈ ముద్రస్ అన్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం, ముద్రలు ఇవన్నీ కూడా. ఓకే, మనం చేసే టైం కూర్చుంటున్నాం, మనం మెడిటేట్ చేస్తున్నాం, ఆ టైంలో ఎట్లా మన చేతి ఎట్లా పెడుతున్నాం, అది ముద్ర. ఇవన్నీ కూడా ఈ ముద్రని ఎట్లా వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అట్లాగే ఎనర్జీ తక్కువగా ఉంటుంది అని కూడా అంటారు కదా చాలా మంది. తక్కువగా ఎనర్జీ ఉంటుంది, లో ఎనర్జీ అవుతుంది, శక్తి ఉండట్లేదు. అది కూడా ఎనర్జీ లెవెల్స్ ని కూడా పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది మీ ఈ సూర్యముద్ర. ఓకే, ఈ సూర్యముద్ర అనేది కూడా అది ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి కూడా. దీనివల్ల కూడా సేమ్ అట్లాగే మీ మీ ఫ్యాట్ అనేది ఖర్చు పెట్టడం, మన బాడీ ఓకే కరించేస్తాం. దీని వల్ల కూడా అట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి సూర్యముద్ర వల్ల. ఓకే, మన క్లాసెస్ లో ఇలా జరుగుతూ ఉంటాయి, జాయిన్ అవుతుండండి రెగ్యులర్ గా. జాయిన్ అవ్వరా ఎప్పుడన్నా? పూజాది సెషన్ ఎప్పుడన్నా జాయిన్ అయ్యారా? చేస్తుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, కంటిన్యూ చేస్తుండండి, ముద్రలు కూడా నేర్చుకుంటుండండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నట్టు. మరి లాస్ట్ లోకి వచ్చేసి ప్రాణముద్ర, ప్రాణముద్ర అని పిలుస్తాం దాన్ని. ఓకే, మరి ఏంటి అది ఎట్లా చేయాలి? సేమ్, ఇప్పుడు మధ్యలో పెద్దని వేలు కానివ్వండి అండ్ మనం ఉంగరం పెట్టుకునే వేలు కానివ్వండి, వాటి రెండింటిని మన బొటన వేలుతో అట్లా పట్టుకోవడం. ఓకే, సేమ్. ఓకే, సారీ, మీ చిన్న ఫింగర్, చిన్నది, మన చిన్నదాన్ని ప్లస్ మీ ఉంగరం పెట్టుకున్న దాన్ని, ఆ రెండిటితో అట్లా పట్టుకోవడం. ఇట్లా సూర్యం ప్రాణముద్ర. అర్థమైంది కదా. చిన్న వేలు, అట్లాగే మనం ఉంగరం పెట్టుకునే వేలు, దాంతో పాటు మీ ఏదైతే బొటన వేలు ఉంటుందో దాన్ని అట్లా కలిపేయడం, దాన్ని అట్లా ముద్రలాగా పెట్టేసుకోవడం.
దీన్ని ప్రాణముద్ర అని పిలుస్తాం. అక్కడ ఫోటో కనిపిస్తున్న ఫోటోలో ఉన్నట్టు సేమ్ ప్రాణముద్ర. దాన్ని మెడిటేట్ చేసినప్పుడు కింద మనం అట్లా చేతులు పెట్టేస్తాం కదా, అట్లా పెట్టుకుని కూర్చోవాలి. అట్లా పెట్టుకుని మెడిటేషన్ చేయడం వల్ల, దీని వల్ల మీ ఎనర్జీస్ అనేది కూడా, ఓకే, మీ శక్తులు అనేది కూడా ఇంకా మెరుగుపరుచడానికి ఉంటుంది. మరి ఏంటి ఈ ప్రాణముద్ర వల్ల మరి బెనిఫిట్స్ ఏంటి? ఏం చేస్తుంది? ఎట్లా హెల్ప్ చేస్తుంది ఇది? సేమ్ ఎనర్జీ లెవెల్స్ పెంచడం, మీ ఎనర్జీస్ ని పెంచడం. నీరసంగా ఉంటుంది, శక్తి లేదు అని అంటూ ఉంటాం. మరి అది డెవలప్ ఉండడానికి, అది మెరుగుపరుచుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంటది. అట్లాగే మీ ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి కూడా, ఇమ్యూనిటీని పెంచడానికి కూడా, మెరుగుపరచుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ ప్రాణముద్ర. ప్రాణముద్ర. ఓకే. అట్లాగే మీ కంటి చూపుని, అది కనిపించదు సరిగ్గా, లేకపోతే నొప్పులుగా ఉంటుంది, లేకపోతే కంటి చూపుతో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, దాంట్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది ప్రాణముద్ర. ఓకే. మీ బొటన వేలుతో చిన్న వేలు ఇంకా ఉంగరపు వేలు, ఈ రెండు కూడా అట్లా పెట్టేసి, రైట్, అక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టు అట్లా ఉండాలి ముద్ర అనే పొజిషన్. ఓకే. సో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ చేయడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ పెరగడం కానివ్వండి, మీ ఇమ్యూనిటీ పెరగడం కానివ్వండి, ఓకే, మీ కంటి చూపు మెరుగుపరచడం కానివ్వండి, మీ కంటి చూపును, అట్లాగే మీ నరాలు జనరల్గా, నరాల నొప్పులు కానివ్వండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే దానికి శక్తి ఇచ్చుకుంటూ దాన్ని కూడా మెరుగుపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు పాదాలు మంటల్లాగా ఉంటాయి, లేకపోతే తిమ్ముర్లు పట్టినట్టు ఉంటాయి, అట్లాంటిది కూడా చేయడానికి, ఇట్లాంటి సిమ్టమ్స్ ని తక్కువ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంటది. ఏంటది? ప్రాణముద్ర. ఓకే, ప్రాణముద్ర. అట్లాగే మన శరీరం కావాల్సిన గాలి ఏంటది? ఆక్సిజన్ అని మాట్లాడుకుంటాం మనం, అంతేనా? మన శరీరం కావాల్సిన ఆక్సిజన్. దీన్ని కూడా ఎక్కువగా తీసుకోవడానికి, మన బాడీ ఎక్కువగా వాడుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంటది ఈ ముద్ర వల్ల. అంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో దాని ఫ్లో ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా తీసుకోగలుగుతాం మనం, దాన్ని ఎక్కువగా వాడుకోగలుగుతుంది మన బాడీ, మన శరీరం, ఈ ప్రాణముద్ర వల్ల. ఓకే. ఇది గుర్తున్నాయి కదా? ఏ ముద్ర వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి కూడా గుర్తున్నాయి కదా? సేమ్ మళ్ళీ లింగ ముద్ర వల్ల ఈ కోల్డ్ కానివ్వండి, చలి కానివ్వండి, దగ్గు కానివ్వండి, ఇట్లా ఇటు వస్తుంటాయి. ఇప్పుడు మనకి ఇంకా సీజన్ చేంజ్ అవుతుంది. ఎండాకాలం నుంచి సమ్మర్ నుంచి కూడా మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వేసుకో ఇంకా. ఈ టైంలో ఇంకా చూస్తూ ఉంటాం మనం, చలిగా ఉండడం, లేదంటే ఈ దగ్గులు రావడం. దీనివల్ల, ఈ లింగ ముద్ర వల్ల ఇది మీ ప్యాంక్రియా ఏదైతే ఉందో ఇన్సులిన్ తయారు చేయడం ఎక్కువగా, మీ మెటబాలిజం పెంచేసి మీ ఫ్యాట్ అనేది ఎక్కువగా కరిగించడం, దాన్ని వాడుకోవడం, స్ట్రెస్ తక్కువ చేయడం, అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం, ఇట్లాంటివి లింగముద్ర నుంచి మనం బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అదే సూర్యముద్రకు వచ్చేస్తే సేమ్ మనం మాట్లాడినట్టు డైజెషన్ కానివ్వండి, అరుగుదల కానివ్వండి, లేదంటే మీ ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ సూర్యముద్ర, మీకు ఆ ఫోటోలో చూపించినట్టు, కిందలో ఉన్నట్టు. అట్లాగే మీ థైరాయిడ్ యాక్టివిటీ కూడా పెంచుతుంది. థైరాయిడ్ అనేది కూడా మెరుగుపరచడానికి కూడా సూర్యముద్ర ఉపయోగపడుతుంది. ప్రాణముద్ర గురించి మళ్ళీ మాట్లాడినప్పుడు సేమ్ ఎనర్జీ లెవెల్స్ ని మనం పెంచుకోవడం, ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటూ ఉండడం, మన కంటి చూపుని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉండడం. ఓకే. ఈ నరాలు ఏదైతే మనకి ఆల్రెడీ దీనివల్ల ఇబ్బంది ఉంటుందో దాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండడం, అట్లాగే ఆక్సిజన్ ఏదైతే మనం తీసుకుంటామో అది ఇంకెక్కువగా వాడుకోగలగడం, ఎక్కువగా తీసుకోగలగడం, ఈ ముద్రలతో బెనిఫిట్స్ మనకి. ఇది క్విజ్ లో ఉంటుంది మళ్ళీ డెఫినెట్ గా. దీన్ని నేను మళ్ళీ అడుగుతూ ఉంటా క్వశ్చన్ అన్నది, అందరు వింటున్నారు కదా ఇంకా? ఓకే. ఓకే. బానే ఉందా? కరెక్ట్ గానే చెప్తున్నానా, లేకపోతే స్పీడ్ గా చెప్తున్నానా? అంత ఓకేనా? స్పీడ్ గా ఏం లేదు కదా, ఫాస్ట్ గా ఏం లేదు కదా? ఓకే. ఓకే. తొందరగా ఉంటే కూడా అడగండి, నేను కొంచెం మళ్ళీ నిదానంగా చెప్తాను. ఓకే. అట్లాగే ఇంకా మరేంటి, ఎప్పుడు చేస్తుండాలి ఇవన్నీ కూడా? మనం మెడిటేషన్ చేసే టైంలో ఇవన్నీ ముద్రలు వాడుతూ ఉంటాం. అక్యుప్రెషర్ అనేది కూడా ఇవన్నీ మనం, ప్రెషర్ పాయింట్ ఇందాక చెప్పాను కదా, మనం ఎట్లా ప్రెషర్ పెట్టాలి ఏంటి. ఓకే. ఒక పాయింట్ లో మనం పెట్టినప్పుడు మాత్రం దాన్ని ఆక్యుప్రెషర్ అని అంటాం. అట్లా ఒక పాయింట్ లో. ఓకే. అట్లా బాడీలో, శరీరంలో ఎక్కడ ఏ పాయింట్ లో మనం అట్లా ప్రెషర్ నొక్కి పట్టుకోవడం వల్ల, ఓకే, సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా చేతిలో చూపిస్తే పామ్, నా అరి చేతిలో చూపిస్తున్నప్పుడు ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ చేసినప్పుడు, లేకపోతే ఇవన్నీ నాకు ముద్రలు చూపించినప్పుడు కూడా ఎట్లా చేయాలి అని అంటే కూడా, ఏదన్నా ఏదైనా సరే మెడిసిన్ వేసుకున్నప్పుడు, మందు వేసుకున్నప్పుడు ఏదైనా సరే, అది వేసుకున్న 2 గంటల లోపు చేయకూడదు. ఇది రికమెండెడ్ కాదు. దాని తర్వాత చేస్తూ ఉండాలి ఇవన్నీ కూడా. ఏదైనా మందు వాడుతున్నారా, ఏదైనా మెడిసిన్ వాడుతున్నారా దీనికి?
జనరల్గా అది డయాబెటీస్ అయినా ఇంకేదైనా సరే మందు వాడుతున్నప్పుడు కూడా దానికి 2 గంటల లోపు చేయకూడదు. దాని తర్వాత మాత్రమే చేస్తుండాలి ఇట్లాంటివి. ఓకే. అట్లాగే మరి తిన్నాక మీ భోజనం చేశారా? అది ఏదైనా సరే మీ పొద్దున బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా సరే. అది ఏ మీల్ అయినా సరే దానికి 2 గంటల తర్వాతే తీసుకోవాలి. చేస్తూ ఉండాలి ఇదంతా గూడా. వెంటనే చేయకూడదు. అంటే తిన్న వెంటనే గానివ్వండి, లేపోతే మీ తిన్న వెంటనే నిండుగా ఉంటది మీ స్టమక్ అనేది. మీ కడుపు నిండుగా ఉంటది. అట్లా నిండుగా ఉన్నప్పుడు కూడా చేయకూడదు. తిన్న వెంటనే అని అర్థం. అట్‌లీస్ట్ ఆ 2 గంటలు టైమ్ గ్యాప్ ఇచ్చేసి, అప్పుడు ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తుండండి. యాక్యుప్రెషర్ కానివ్వండి, ఇందాక ముద్ర పెట్టినట్టు మనం ఓకే. సూర్యముద్ర గానివ్వండి, లింగముద్ర గానివ్వండి, ప్రాణముద్ర గానివ్వండి, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు. మనకి ఆల్రెడీ ఇవంతా కూడా గైడ్ చేస్తూ ఉంటారు. మీకు మీ ట్రైనర్ పూజ. ఓకే. సో, జాయిన్ అవుతుండండి. ఇట్లాంటి ఫార్మ్ ఎట్లా చేస్తుండాలి? మరి ఎట్లా కూర్చునుండాలి? కింద కూర్చొని ఎట్లా చేస్తుండాలి? మరి మీరు ఊపిరి కూడా తీసుకునే టైంలో కూడా తీసుకోవడం, లేకపోతే బయటికి వదలడం కూడా ఎట్లా ఉంటుండాలి? ఇదంతా కూడా సెషన్స్‌లో ఉంటాయి మనకి. యోగా సెషన్స్‌లో ఉంటూ ఉంటాయి. ఓకే. ఇంకా స్టార్ట్ చేస్తుండండి. అండ్ మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి మరి? ఇదంతా ఓకే. మరి నేర్చుకుందాం. మరి యాక్యుప్రెషర్ అంటే ఏంటి? ముద్రలు ఎట్లా పెడుతుండాలి? దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి? ప్రతి ముద్రలో ఏంటి బెనిఫిట్స్ మనకి ఇండివిడ్యువల్‌గా కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే. మరి ఇక్కడ దాని వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనంటే కూడా ఇక్కడ కనిపించినట్టు లైట్ ఇరిటేషన్ అనన్నప్పుడు సోర్‌నెస్ అన్నా, టెండర్‌నెస్ అన్నా ఏదన్నా సరే ఇందాక నేను చూయించినప్పుడు ఒక పాయింట్‌లో మనం పట్టుకొని ఉండడం వల్ల అట్లా నొక్కి పెట్టేసి పట్టుకుంటాం కదా! కంప్లీట్ అట్లా గట్టిగా పట్టుకోకూడదు. అట్లా అని చెప్పి లైట్‌గా అట్లా టచ్ చేయకూడదు. అదొక ప్రెషర్ ఫీల్ అవ్వుకుంటూ మనం ఓకే. మనం కొంచెం చిన్నగా ఒత్తిడి పెట్టుకుంటూ దాని పైన గట్టిగా చాలా అట్లా గట్టిగా కూడా పట్టుకోవద్దు. అట్లా అని చెప్పి అట్లా లైట్‌గా కూడా పట్టుకోవద్దు. చిన్నగా ఓకే. అది మంచిగా ఒత్తిడి పడేంత వరకి చిన్నగా అట్లా దానిపైన అట్లా ఒత్తిడి పెట్టి పట్టుకోవాలన్నమాట. 1-3 నిమిషాలంత వరకు అది మనం అట్లా పట్టుకోవాల్సొస్తది. మరి అట్లా పట్టుకున్నప్పుడు మనం అట్లా 1 నిమిషం నుంచి 3 నిమిషాలంత వరకు పట్టుకున్నప్పుడు నేను చేయి తీసేయగానే అక్కడ రైట్ ఆ బ్లడ్ ఫ్లో అనేది సడెన్‌గా అట్లా ఉండేసి రైట్ ఈ సోర్‌నెస్ అన్నప్పుడు పట్టుకోకుండా ఉండడం. స్టార్టింగ్‌లో మనం ఎప్పుడు చేయలేదు. ఇంకా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు కూడా ఇది ఉంటుంటది కదా! అట్లా ఉంటూ ఉండడం. కానీ దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అది కామన్‌గా ఉంటదింకా. ఓకే. మనం అట్లా పట్టుకున్నప్పుడు కూడా అట్లా పట్టుకొని 1-3 నిమిషాలంత వరకు 1-3 మినిట్స్ అంత వరకు ఉండాలి. అట్లున్నప్పుడు మరి ఓకే. మీరిట్లా పట్టుకొని ఉన్నారు కదా! ఇప్పుడు జనరల్‌గా అట్లా వదిలేసినప్పుడు కూడా ఆ సోర్‌నెస్ ఉండడం అంటే కొంచెం మంటలు లేవడం గానివ్వండి ఇట్లాంటివుంటాయి. అదంతా కామన్. దాని వల్ల ఇబ్బందేం లేదు. ఓకే. అట్లాగే మరి ఇందాక రెడ్‌నెస్ అని మాట్లాడినప్పుడు ఇందాక సేమ్ అట్లే పట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ సేపు అట్లా పట్టుకున్నప్పుడు రెడ్‌గా అయిపోతదక్కడ. ఓకే. అదే దేనివల్ల అంటే మనం అట్లా ఎక్కువ సేపు పట్టుకొని ఉంటున్నాం కాబట్టి 1-3 నిమిషాలంత వరకు అట్లా పట్టుకొని ఉండాల్సొస్తుంది కాబట్టి. ఆ రెడ్‌నెస్ అనేది. ఓకే. ఎగ్జాషన్ అంటే అలిసిపోవడం. ఆ ముద్ర చేస్తూ ఉన్నప్పుడు గానివ్వండి, ఇట్లాంటివి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆర్ మేబీ ఏదన్నా ఇట్లాంటి అక్యుప్రెషర్ పాయింట్ పట్టుకొనున్నప్పుడు కూడా ఎక్కువ అలసిపోతున్నట్టు అనిపించుతూ ఉండడం. లేదంటే నీరసంగా ఉండడం. ఇట్లాంటివి కూడా ఫీల్ చేస్తుంటారు. ఓకే. కానీ దాంతో ఇబ్బందేం లేదు. ఓకే. ఇది మీరు తరచుగా ఇంకా చేస్తూ ఉన్నప్పుడు కూడా రిజల్ట్ అనేది బెటర్‌గా ఉంటది ఇంకా. ఇది మన సైడ్ ఎఫెక్ట్స్ అంతే. ఓకే. మరి క్విజ్ గురించొచ్చేస్తే కూడా అందరూ నేర్చుకున్నారా ఇప్పుడు? అందరికి అర్థమైంది కదా! ఇప్పుడు ఆక్యుప్రెషర్ అంటే ఏంటి? ముద్రలు ఏం చేస్తుండాలి? ఏ ముద్రలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి కూడా అందరూ నేర్చుకున్నారా మరి? ఓకే. మరి క్విజ్ స్టార్ట్ చేయనా నేను? స్టార్ట్ చేయనా అందరికి? క్వెషన్స్ అడుగుతుంటా. చాట్ ఆప్షన్ ఉంది కదా! చాట్‌లో నాకు మెసేజ్ పెట్టడానికి ట్రై చేస్తుండండి ఇంకా. ఓకే. సో, నేను ఆ చాట్ చెక్ చేసుకుంటూ కూడా యెస్. కిషోర్ గారు మెసేజ్ పెట్టారు.